సీఎం జగన్ పై రాళ్ల దాడి ఇప్పుడు ఆ పార్టీ నేతలకు బూమరాంగ్ అవుతోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విశాఖ ఎయిర్పోర్ట్ లో అమరావతి పర్యటనలో దాడి చేశారు. ఆ సమయంలో వైసీపీ మంత్రులు నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గులకరాయితో కొడితే పోతారా అంటూ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అక్రమంగా కేసులు పెట్టి వేధించారని, అందులో ఒకరు నిరసన తెలిపారంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరిగ్గా సరిపోతున్నాయి. అలాగే విషపు రాజకీయ కుట్రలో ఓ కోణమే రాయి విసిరించుకోవడం అంటూ మంత్రి జోగి రమేష్ కూడా అప్పట్లో చెప్పారు. ఇప్పుడు ఇవే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవరో చీకట్లో రాయిసిరాడండి ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పెట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవరు ఇసురుతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసురుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు వేయించుకోవటం. మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హెరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన తిప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగాయి. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి. ఈ రాయి పలానోడిది, ఈ రాయి వాడు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం.